నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒకే ఒక వీడియోలో 10 ఓపెన్ ప్లాట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ 10 ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్కి కేవలం 1 నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఈరోజు మీకు చూపించబోయే ఈ 10 ఓపెన్ ప్లాట్స్ కూడా వెరీ క్లియర్ టైటిల్, నో ఎఫ్టీఎల్, నో బఫర్ జోన్ ప్రాపర్టీస్ అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఈ చూపించబోయే 10 ఓపెన్ ప్లాట్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ మీరు జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకటి గమనించండి, ఒక ప్రాపర్టీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఆ ఏరియాలో ఒక 3 డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. నెంబర్ 1 వచ్చేసి రోడ్ కనెక్టివిటీ. సో మీరు చూసుకున్నట్టయితే ఈ నాదర్గుల్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకు బాలాపూర్ నుంచి డైరెక్ట్గా ఓఆర్ఆర్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట ఇది. సో ఇది ఆల్రెడీ 80 ఫీట్తో ఉన్న రోడ్ అనమాట. ఇది ఫ్యూచర్లో 100 ఫీట్గా కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మీరు వన్స్ ఓఆర్ఆర్కి రీచ్ అయ్యారు అంటే మీరు హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఎంప్లాయ్మెంట్. మీరు చూసుకున్నట్టయితే నాదర్గుల్కి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి ఇండస్ట్రియల్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆదిబట్ల కూడా అవైలబుల్ ఉంది. ఆదిబట్లలో చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిబట్ల అనేది అవైలబుల్ ఉంది. అండ్ మీరు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 20కి పైగా ఏరోస్పేస్ కంపెనీస్ లాంటివి అండ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా ఈ ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఏంటి, ఆదిబట్ల అయితే ఏంటి, అరౌండ్ మనకు 30,000 to 40,000 ఆఫ్ మెంబర్స్ అనేవి ఎంప్లాయబిలిటీతో ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ నాన్ లోకల్ గైస్ అరౌండ్ ఒక 10,000 to 20,000 మెంబర్స్ నాన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పీపుల్ చూసుకున్నా కానీ ఈ వీళ్ళు రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వాలంటే దాని నెంబర్ 1 ప్రియారిటీ వచ్చేసి మనకు నాదర్గుల్ అనేది ఫస్ట్ చాయిస్లో ఉంటుంది. సో మీరు ఒకటి ఆలోచించండి, ఈ వన్స్ ఈరోజు మీకు చూపించబోయే 10 ప్రాపర్టీలో ఏ ఒక్క ప్రాపర్టీ మీరు మిస్ చేసుకున్నా కానీ ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ కొనాలి అంటే అట్లీస్ట్ 30 to 40% ఆఫ్ హైక్ ప్రైస్లోనే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి నియర్ బై ఎమ్యూనిటీస్ అంటే మనకు ఇక్కడ నియర్ బైలో కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, అండ్ హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ కూడా నియర్ బై ఎమ్యూనిటీస్ కిందకి వస్తాయి. అండ్ మనం నియర్ బైలో చూసుకున్నట్టయితే మంచి హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి, మంచి రెస్టారెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్కూల్స్ చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, వంశీధార ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు కిండర్ గార్డెన్ నుంచి అన్ని స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు కాలేజ్ చూసుకున్నట్టయితే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ సమ్ అదర్ పీజీ ఉమెన్స్ డి కాలేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఎడ్యుకేషన్ పరంగా మనకు కేజీ నుంచి పీజీ వరకు కావాల్సిన అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ఏరియాలో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇప్పుడు అవైలబుల్లో ఉన్న 10 ఓపెన్ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ 10 ఓపెన్ ప్లాట్స్లో ఫస్ట్ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు 178 గజాలలో అవైలబుల్ ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 40x40 అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ బాక్స్ బిట్ అనమాట. ఈ ప్రాపర్టీకి బోత్ సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 36,000 per square యార్డ్ చెప్తున్నారు. అండ్ ఇది పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ 178 గజాల్లో అవైలబుల్ ఉన్న ఈస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్ బాక్స్ బిట్ 40x40 డైమెన్షన్స్ తోటి. అండ్ ఈ ప్రాపర్టీ కూడా బోత్ సైడ్స్ 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కూడా 36,000 per గజం చెప్తున్నారు. ఇది కూడా పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 3 వచ్చేసి ఇది 133 గజాల్లో అవైలబుల్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 30x40 ఫీట్ డైమెన్షన్స్. అండ్ ఈ ప్రాపర్టీకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రాపర్టీ అనేది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ అన్ని సీసీ రోడ్స్ అయితే ఏంటి, డ్రైనేజ్ అయితే ఏంటి, పవర్ లైన్ అయితే ఏంటి అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు తీసుకున్నట్టయితే జస్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అనమాట ఇది. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 28,000 per గజం చెప్తున్నారు. అండ్ ఇది పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 4 చూసినట్టయితే ఇది 133 గజాల్లో అవైలబుల్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 24x50 డైమెన్షన్స్ అనమాట. అండ్ ఈ ప్రాపర్టీకి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 29,000 per గజం చెప్తున్నారు. అండ్ ఇది కూడా పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ అనేది 100 గజాలలో అవైలబుల్ ఉన్న నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 24x37 ఫీట్. అండ్ ఈ ప్రాపర్టీకి ఈస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్, నార్త్ సైడ్ వచ్చేసి 20 ఫీట్ల రోడ్ అనేది అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 34,000 per గజం చెప్తున్నారు. అండ్ ఇది కూడా పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 6 చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ అనేది 80 గజాలలో అవైలబుల్ ఉన్న నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 20x36 ఫీట్స్. అండ్ ఈ ప్రాపర్టీకి 20 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ అనేది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం 800 మీటర్ల దూరంలోనే అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీకి పక్కన ఉన్న ప్రాపర్టీస్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ ఇచ్చేసి ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ని వీళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టయితే
ఈ ప్రాపర్టీని ఇప్పుడే పర్చేస్ చేసుకొని ఒక మంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ పరంగా మంచి ఆదాయాన్ని మీరు సంపాదించుకోవచ్చు. అండ్ ప్లాట్ నెంబర్ 7 చూసుకున్నట్టయితే ఇది 147 గజాలలో అవైలబుల్ ఉన్న సౌత్ ఫేసింగ్ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 33/40 ఫీట్స్ లో డైమెన్షన్స్ లో అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీని డివైడ్ చేసి 80 పరంగా 67 స్క్వేర్ యార్డ్స్ పరంగా కూడా సేల్ చేయడానికి సెల్లర్ రెడీగా ఉన్నారు. ఈ ప్రాపర్టీకి 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అవైలబుల్ ఉంది. అండ్ మేజర్గా ఈ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ లోనే హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది అవైలబుల్ ఉంది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ కి కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనేది కనెక్టివిటీ అనమాట. సో మీకు ఫ్యూచర్ లో ఈ బిట్ అనేది మంచి కమర్షియల్ బిట్ గా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 29,000 per గజం చెప్తున్నారు. అండ్ ఒకటి ఈ ప్రాపర్టీకి పక్కనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ ఈ ప్రాపర్టీ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్లాట్ నెంబర్ 8 చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి 200 గజాల్లో అవైలబుల్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 36/50 డైమెన్షన్స్ అనమాట. అండ్ ఈ ప్రాపర్టీకి 25 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ అవైలబుల్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీని కూడా డివైడ్ చేసి 100 స్క్వేర్ యార్డ్స్ కూడా అమ్మడానికి సెల్లర్ రెడీగా ఉన్నాడు. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 25,000 per గజం చెప్తున్నారు. అండ్ ఇది కూడా పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. అండ్ ప్లాట్ నెంబర్ 9 వచ్చేసి ఈ ప్రాపర్టీ అనేది 150 గజాలలో అవైలబుల్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ అనేది నాదర్గుల్ మెయిన్ రోడ్ కి కేవలం 500 మీటర్ల దూరంలోనే అవైలబుల్ ఉండడం గ్రేట్ అనమాట. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 40,000 per గజం చెప్తున్నారు. అండ్ దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 27/50 ఫీట్స్. అండ్ ఈ ప్రాపర్టీకి 25 ఫీట్ల రోడ్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ప్లాట్ నెంబర్ 10 చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ అనేది మనకు 160 గజాలలో అవైలబుల్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసి మనకు 32/45 ఫీట్స్ అనమాట. అండ్ ఈ 9th ప్రాపర్టీ అండ్ 10th ప్రాపర్టీ బోత్ ప్రాపర్టీస్ కూడా ఫుల్ LRS పెయిడ్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 37,000 per గజం చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ కూడా పూర్తిగా నెగోషియబుల్ ప్రైస్. మీ బడ్జెట్, సైజ్ మరియు లొకేషన్ ప్రకారం చక్కని ప్లాట్ ఎంపిక చేసుకొని ఇప్పుడే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ ఏరియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్ కి డిస్టెన్సెస్ అండ్ మనం ఎల్బీ నగర్ కానీ, టీసీఎస్ ఆదిపట్ల కానీ, ఓఆర్ఆర్ కానీ జస్ట్ 15 to 20 minutes ఆఫ్ ట్రావెలింగ్ లోనే ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే మనము జస్ట్ 25 to 30 minutes ఆఫ్ ట్రావెలింగ్. సాగర్ హైవే చూసుకున్నట్టయితే 10 to 15 minutes ఆఫ్ ట్రావెలింగ్ లోనే ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ మా వీడియో కానీ సంవత్సరం కానీ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా ఇప్పుడే షేర్ చేయండి.